బేబీస్ని చల్లని ఎన్విరాన్మెంట్కి షిఫ్ట్ చేసి తర్వాత కొంచెం హెడ్ అండ్ ఎలివేషన్ చేస్తే సరిపోతుంది. తర్వాత వచ్చే లక్షణం వచ్చేసి హీట్ ఎగ్జాషన్ అంటారు. ఇది మన కోర్ బాడీ టెంపరేచర్ దగ్గర 39 డిగ్రీ సెల్సియస్ వరకు రీచ్ అయ్యి తర్వాత ఈ టైంలో ఏమవుతుంది అంటే కన్ఫ్యూజన్ ఉండటము, డిజీనెస్ ఉండటము, వామిటింగ్స్ అవ్వటము, తర్వాత గుండె ఎక్కువగా వేగంగా కొట్టుకోవటము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా ఎవరన్నా మనకి ఎదురుపడితే వెంటనే వాళ్ళని చల్లని ప్రదేశంలోకి షిఫ్ట్ చేసి వాళ్ళ ఒంటిని మొత్తం చల్లనీళ్ళతో తొడవటం కానీ వాళ్ళ బాడీ టెంపరేచర్ని తగ్గించే ప్రయత్నాలు చేయాలి. వాళ్ళు ఒకవేళ స్పృహతో ఉంటే కనుక మంచినీళ్ళు తాగించటము ఆర్ కొబ్బరి నీళ్ళు తాగించటము చేయాలి. స్పృహతో లేకపోతే మాత్రము దగ్గరలో ఉన్న హాస్పిటల్ని సంప్రదించాలి. సో ఇప్పుడు హీట్ స్ట్రోక్ ఇది ఇంకా లాస్ట్ స్టేజ్ అండి. దీంట్లో కోర్ బాడీ టెంపరేచర్ నియర్లీ 40 డిగ్రీ సెల్సియస్ వరకు వెళ్తూ ఉంటుంది. ఈ టైంలో అసలు అంటే కాంబాటివ్నెస్ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది,